హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంజిలానో వ్లాగ్స్. ఇవాటి మన షార్ట్ వీడియో వచ్చేసి భోగి సంక్రాంతి వీడియోస్ అప్లోడ్ చేస్తానన్నాను కదా. ఈ వీడియో మొత్తం అదే అనమాట. సో భోగి రోజు భోగి మంటలు వేసేసి మేము అదే రోజు మహానందికి వెళ్ళాము. మహానంది ట్రిప్పే ఈ వీడియో అనమాట. ఇదేమో చిన్న చిన్న షార్ట్స్. మేము వెళ్ళే దారిలో వ్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ సంక్రాంతి అండ్ కనుమ ఈ 2 days నేను పెద్ద వీడియోస్ తీయలేదు, ఐడియా రాలేదన్నమాట, అందుకని తీయలేదు. సో ఓన్లీ భోగి రోజు తీసిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అండ్ ఇది భోగి రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అనమాట. అండ్ విలేజ్లో భోగి రోజు యూజువల్గా సిటీస్లో భోగికి కట్టెలు వేసి కాలుస్తారు కదా. సో బట్ విలేజ్ స్టైల్లో ముందు రోజే మా మామయ్య వాళ్ళు, ముందు రోజు ఆర్ 2 days 3 days ముందే మా మామయ్య వాళ్ళు తాటాకుల్ని కట్ చేసుకొని తీసుకొస్తారు ఇంటి దగ్గరికి. ఆల్మోస్ట్ విలేజ్ మొత్తం, ఆల్మోస్ట్ కాదు 100%కి 100% విలేజ్లో ఉన్న హౌసెస్ ముందు అన్నీ ఈ ఆకులతోనే భోగి మంటలు వేస్తారు. అలా మామయ్య చాలా తీసుకొచ్చాడు. మామయ్య ఒక్కరే పాపం కట్ట స్టిక్తో తోస్తూ వేసేస్తుండే మేము అలా కూర్చొని ఎంజాయ్ చేసాము. చూసారు ఎన్ని తీసుకొచ్చారు. అవన్నీ అయిపోయడానికి మాకు ఆల్మోస్ట్ 1 hour పట్టింది. మేము 1 hour అలానే కూర్చొని ఉన్నాం. భోగి రోజు మేము 2 times భోగి మంటలు వేయాల్సి వచ్చింది. ఇదేమో ఎర్లీ మార్నింగ్ ఎవరు లేవలేదు. జస్ట్ 3 or 4 members లేచి ఉన్నాం మేము. నేను కూడా లేచి ఉండేదాన్ని కాదు, బట్ యూట్యూబ్ కోసం వీడియో కోసం నేను లేచి ఓన్లీ వీడియోస్ మాత్రమే తీయడానికి మాత్రమే లేచాను. మిగతా వాళ్ళందరూ పడుకొని ఉన్నారు. సో వాళ్ళ కోసం మళ్ళీ వాళ్ళు లేచాక 6:30-7కి ఆ టైంకి మళ్ళీ స్టార్ట్ చేసాము. శ్రీవర్స్ బన్ను ఉన్న చిన్న ముగ్గురు కలిసి వేసారు. పెద్ద పెద్ద వేసేసారు వాళ్ళు. అట కాదు రేసే తిప్పేయాలి. అండ్ అలా భోగి మంటలు అయిపోయి మా వెహికల్ రెడీ అయిపోయింది. వ్యాన్ వచ్చేసింది. మేమందరం ఇంకా వ్యాన్లోకి గెటిన్ అయిపోయి మహానంది ట్రిప్కి స్టార్ట్ అయిపోవాలి. మహానంది ట్రిప్కి స్టార్ట్ అయినప్పుడు ఇంకే ప్లాన్స్ లేవు, బట్ మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగాము. అండ్ ఆ టెంపుల్ తర్వాత మళ్ళీ ఓంకారం అని టెంపుల్ అంట, మా చిన్నమామయ్య చెప్పారు, అక్కడికి వెళ్ళాము. మహానందికి దగ్గరలో వచ్చినప్పుడు ఆ వ్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా స్పెక్టాక్యులర్గా ఉన్నాయి వ్యూస్. యూజువల్గా ఇలాంటి వ్యూస్ కోసం మనం హిల్ స్టేషన్స్కి అలా వెళ్తాం, బట్ హిల్ స్టేషన్కి మించిపోయిన వ్యూస్ ఉన్నాయి మహానంది రూట్ మొత్తంలో. ఆల్మోస్ట్ నియర్ టు మహానంది అన్నప్పుడు ఆ వ్యూస్ అన్ని స్టార్ట్ అయిపోయాయి. ఈ ఇయర్ మేబీ రెయిన్స్ ఎక్కువ పడడం వల్ల కావచ్చు, గ్రీనరీ మాత్రం ఎక్కడ స్పాయిల్ అవ్వలేదు. కంప్లీట్ గ్రీనరీ, ఎక్కడ చెట్టు ఎండిపోయింది అనేది లేదు. కాకపోతే కొంచెం స్టార్టింగ్ ఉన్న ట్రీస్ మీద ఎక్కువ డస్టీ పడింది. వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి కదా, సో ఆ డస్ట్ వల్ల కొంచెం స్టార్టింగ్ 1 to 3 అలా ఉన్నాయి. కానీ మొత్తం కంటి చుట్టుముట్లో ఎక్కడ చూడు ఫుల్ ఆఫ్ గ్రీనరీ. వ్యూ పాయింట్స్ దగ్గర ఆల్రెడీ వెహికల్స్ ఆగి ఉన్నాయి. సో మాకు వెహికల్ ఆపడానికి ప్లేస్ లేక వీఆర్ సర్చింగ్ ఫర్ ఏ వ్యూ పాయింట్ వెహికల్ ఆపడానికి. మా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఇక్కడ ఆపచ్చు, అక్కడ ఆపచ్చు అని. బట్ ఒక పాయింట్ దగ్గర ఆపాము. ఆ పాయింట్ దగ్గర ఒక కొత్త విషయం తెలిసింది నాకు. మా మామయ్య వాళ్ళు చెప్పారు, అదేంటో చూడండి. నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇయ్యలేదు. అంత ముందు పైనుంచి వెళ్ళేదా ట్రైన్? అప్పట్లో పోయేది ట్రైన్ పైనుంచి, పాత పిల్లర్లు. మీకు యూట్యూబ్ లో వస్తుంది చూడు. మరి ఆ బ్రిడ్జ్ ఏంటి? మనోళ్ళు ఇంకా పైనుంచి కాకుండా ఈ కొండలో సొరంగం ఉంది, అక్కడ చూసావు ఒక రోడ్డు, అది కొండలో నుంచి వచ్చి ఆడ బ్రిడ్జ్ వేసారు మళ్ళీ మధ్యలో కొంత. తీసుకున్నా మామయ్య. అది ట్రైన్ పోయింది.
పుల్ల ఇట్లాంటి బ్రిడ్జిలు కట్టడం అంటే దాని మీద జరిగి ట్రైన్ ట్రాక్ ఇది వరకు ఇందాక క్లిప్లో చూశారు కదా, ద ఓల్డెస్ట్ పిల్లర్ అంట. అంతకుముందు ఇప్పుడున్న రైల్వే ట్రాకే చాలా ఇయర్స్ బ్యాక్ అంటే అది ఇంకా చాలా చాలా ఇయర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆ పిల్లర్స్. అవి స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, దగ్గర నుంచి తీయలేము, బట్ చూడడానికి మాత్రం చాలా స్ట్రాంగ్గా చాలా గట్టిగా ఉన్నాయి. అండ్ ఈ వ్యూ నాకు అటు ట్రీస్ ఇటు ట్రీస్ ఎందుకు చాలా బాగా అనిపించింది, అందుకని ఈ ప్లేస్లో కూడా వీడియో తీసాము. నేను చెప్పాను కదా ఒక టెంపుల్ దగ్గర ఆగామని, అది ఈ టెంపులే. కొండ మీద వెలిసినట్టున్నారు దేవుడు, పెట్టిన విగ్రహాలు లేవు, బట్ కొండకి వెలిసినవి ఉంటాయి కదా అది ఉన్నది. లోపల మనం వాళ్ళు తీసుకుంటున్నారు, బట్ నేను ప్రిఫర్ చేయను దేవుళ్ళని లోపల గర్భగుడిలో ఉన్న దేవుళ్ళని ఫొటోస్ వీడియోస్ తీయడం. ఇట్స్ అవర్ కల్చర్. మనం దేవుడిని చూసి ప్రే చేసి బయటకు వచ్చామా అంతే. వీ కెనాట్ క్యాప్చర్ ఇన్ అవర్ ఫోన్స్. నేను అది చెయ్యను అనమాట, అందుకని చేయలేదు. దానికి ఇంకా పైన ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఇంకా పైకి వచ్చేసాము. మేము చూసామా అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాము, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఓ మై గాడ్. అలా ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాక మహానంది రూట్లోకి వచ్చాము. మహానంది రూట్లోకి వచ్చాక అన్నీ బనానా ట్రీస్ ఉన్నాయి, కానీ బనానా ట్రీ మొత్తం ఫుల్ ఆఫ్ డస్ట్. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఈ వాటర్ ప్లేస్ ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకొద్దిగా మేము ఫ్రంట్కి వెళ్ళిపోయాక మొత్తం మహానంది దాటిపోయి ఓంకారం అనే టెంపుల్, మా మమ్మీ చిన్న మమ్మీ అని చెప్పారు, ఓంకారం టెంపుల్కి వెళ్ళే దారి మొత్తం ఆ వాటర్ సైడ్ నుంచే వెళ్ళిపోయాం వ్యాన్ అంతా. ఇందాక చెప్పామా మేము ఆ వాటర్ సైడ్ రోడ్లో నుంచే మేము ఓంకారం టెంపుల్ దాకా వెళ్ళిపోయామని, అది ఈ రోడ్ అనమాట. ఆల్మోస్ట్ మేము ఇంకా టెంపుల్ వచ్చిందనే దాకా ఇదే రూట్ కంటిన్యూ అయ్యాము స్లోగా. వీడియో నేను అటు సైడ్ కూర్చోలేదు కంప్లీట్గా తీయడానికి, బట్ కంప్లీట్గా తీసిన మీకు బోర్ కొట్టింది. ఫుల్ లెంత్ వీడియో బాగా లెంతీగా అయిపోయింది కాబట్టి అక్కడక్కడ షార్ట్స్తో కంప్లీట్ చేశాను. చూసాను ఎంత నీట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి, బట్ దిగలేదు బికాజ్ వీ డోంట్ హ్యావ్ టైం. మేము మళ్ళీ ఓంకారంలో దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ టు మహానంది వచ్చి, మహానందిలో శ్రీవట్స్ ఇంకా తెలిసిందిగా స్విమ్మింగ్ పూల్ అంటారు. సో మహానంది కోనేరులో స్నానం చేసాం. అది ఇంకా పిల్లలు అన్నాక వాటర్ నుంచి బయటికి రాదు కాబట్టి అక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి మేము ఇక్కడ ఎక్కువ టైం ఉండకుండా ఇమీడియట్గా రిటర్న్ బ్యాక్ అయిపోయాము, జస్ట్ దర్శనం చేసేసుకొని అంతే. ఏదో కడుతున్నారే, మనం దిగొచ్చాం. చాలా పెద్దగా ఉంది. కోనేరు దూరం నుంచి నీట్గా కనిపిస్తున్నాయి, దగ్గర నుంచి గ్రీనింగ్ వస్తున్నాయి.
మహానందికి రీచ్ అయిపోయాము. ఇంకా లోపలికి మొబైల్స్ అలో చేయలేదు, సో మేము లోపలికి మొబైల్స్ తీసుకురాలేదు. మా కోనేల స్నానం అయిపోయి దర్శనం అయిపోయి అంతా బయటికి వచ్చిన తర్వాత ఫోన్ తీసుకున్నాక అప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను. ఇది టెంపుల్కి ఆపోజిట్ సైడ్ ఉన్న వ్యూ వెళ్ళడానికి. అండ్ ఇది వినాయకుడివి ఉంటాయి కదా, డిఫరెంట్ స్టైల్స్లో పెట్టారు, చాలా బాగుంది అక్కడ. బట్ లోపలికి వెళ్ళి ఫోటో తీసుకునేంత టైం లేదు, అప్పటికి మాకు లేట్ అయిపోయింది. ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి వీఆర్ హెడింగ్ బ్యాక్ టు అవర్ విలేజ్. అండ్ వెళ్ళే దారిలో మేము హ్యాండ్ క్రాఫ్టర్తో చేసిన బాస్కెట్స్ ఉంటాయి కదా ఇంట్లో కిచెన్ వేర్కి, అవి కనిపిస్తే మధ్యలో ఆపుకున్నాము. ఇదిగో అదే ప్లేస్. తీసుకున్నాం ఒక 2-3 బాస్కెట్స్. షాపింగ్ అయితే చేసాం. షాపింగ్ చేయకుండా వచ్చేసాము ట్రిప్ నుంచి అనుకున్నాం, కానీ ఒక సింగిల్ షాపింగ్ అయితే అయిపోయింది. తీసుకున్నాం బాస్కెట్స్. అండ్ ఇది ఇవాటి మా భోగి అండ్ మహానంది ట్రిప్ వీడియో. If you like the video, please do like, share and subscribe to our channel Angel Arnav Vlogs. Stay tuned to our channel for more updates, and see you all in the next vlog. Until then, bye bye.